సంవత్సరాల తర్వాత మన శాసనసభ్యుడు మన మంత్రి పొంగూరు నారాయణ గారి చేతుల మీద జరుపుకోవడం. ఎందుకంటే 30 సంవత్సరాలు మనకు శాసనసభ్యుడు లేక ఇన్ఛార్జీల ద్వారా మనం ప్రతి మహానాడు కార్యక్రమం నిర్వహించుకోవడం. కానీ ఈరోజు మంచి మెజారిటీతో ఎన్నడూ కని విని ఎరగని నెల్లూరు నగరంలో 70,000 పై చినుకు మెజారిటీతో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కృషితో నెల్లూరు నగరానికి మనం ఒక మంచి శాసనసభ్యుడిని తీసుకొచ్చుకోవడం ఈ మహానాడు ఒక ప్రత్యేకత అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇకపోతే మహానాడు ఆనాడు మన స్వర్గీయ మా దైవం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి గండిపేటలో మహానాడు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పార్టీ కార్యకర్తలు కింద స్థాయి నుంచి కూర్చోబెట్టి వాళ్ళని మహానాడు చేసుకునే పరిస్థితి ఉండింది. ఆనాడు నుంచి కూడా మనం కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకుంటూ పార్టీ కమిటీలని, అదేవిధంగా బూత్ కమిటీలని, డివిజన్ కమిటీలని, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలని ఏర్పాటు చేసుకొని ఒక కుటుంబం లాగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని కొన్ని అజెండాలని కూడా ప్రవేశపెడుతూ ఆనాడు సంవత్సరంలో మనం చేస్తున్న కార్యక్రమాల గురించి రివ్యూ చేసుకుంటూ రాబోయే సంవత్సరాల్లో కూడా మనం ఏమేమి చేయాలి అనేది ఒక అజెండా ద్వారా ఆనాడు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన నేటి ముఖ్యమంత్రి మన ప్రియతమర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆనాటి నుంచి ఈనాటి కొనసాగుతూనే ఉంది. అలాంటి కార్యక్రమం ఈరోజు డివిజన్ స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈరోజు మనం అందరం కూడా ఈ పండుగ రోజున కలుసుకోవడం మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే మన మహానాడు విషయాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా మన కుట్రలు, అదేవిధంగా అవినీతి పరంగా రాజకీయం చూసామో, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఒక్కసారిగా ఒక సునామీ లాగా రాష్ట్ర ప్రజల్లో ఒక మార్పు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిపిస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిని గెలిపించుకోవడమే కాకుండా నెల్లూరు జిల్లా కానీ ఇతర జిల్లాల్లో కానీ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఒక ఆనందకరం. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. ఒకటి ప్రజల్లో ఉన్న మార్పు, ఇంకొకటి మన తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి కార్యకర్త నుంచి ఒక కసిగా ఎలక్షన్ చేయడం. ఆ విధంగా అందరు కూడా ఇల్లు ఎండనక వాననక ఇల్లుని కుటుంబాలని వదిలేసి మన 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఏ విధంగా కష్టపడ్డారో మీ అందరూ కూడా సహకారంతోనే ఈరోజు ఈ మహానాడిని ఎంతో ఒక పండగలాగా చేసుకుంటున్నాం. ఇక మన నెల్లూరు నియోజకవర్గానికి గతంలో 2019లో ఆనాడు ఇప్పుడున్న మన మంత్రివర్యులు నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 5,000 కోట్లు. కానీ ఏ రోజు కూడా ఏనాడు కూడా ప్రబలాలకు పోకుండా ఒక పలక కూడా వేయకుండా నెల్లూరు నగర ప్రజలకు ఏం కావాలని ఆనాడే నిర్ణయం తీసుకొని ఎప్పటికప్పుడు పని 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 అంటూ అభివృద్ధి కార్యక్రమాలు దూసుకొని వెళ్ళిన రోజులు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి గుర్తించే విధంగా మళ్ళీ కూడా ఈ సంవత్సరం రోజుల్లో కూడా ఎన్నో పనులని పునరావృతం చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, డ్రైనేజ్ వ్యవస్థ మూలపడిపోయింది, వాటర్ వ్యవస్థ మూలపడిపోయింది, పార్కులు ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సింది. 1.5 నెలలో 46 పార్కుల్ని తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు. అలాంటి వ్యక్తిని మనకు రావడం మనందరి యొక్క అదృష్టం. ఇకపోతే మన ఈరోజు నెల్లూరు నియోజకవర్గానికి ప్రజల అడక్క ముందే అన్నీ చేసి పెట్టే వ్యక్తి మనం గెలిపించుకున్నాం. ఈరోజు భగత్ సింగ్ కాలనీలో ఎవరు ఊహించుండ్రు, ఎవరికి తెలియదు అక్కడ పట్టాలు ఇవ్వాలి, పట్టాలు ప్రజలకు వస్తుందని ప్రజలు ఊహించుకుంటారు. అక్కడ స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఆ డివిజన్ సంబంధించిన కార్యకర్తలకు కూడా తెలియదు. కానీ 15 రోజుల్లో దాని మీద ఒక పట్టుదలతో అధికారులందరితో మాట్లాడి దాన్ని రివ్యూస్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రొమైట్ పంపించి ఆ జీవోని తెప్పించిన ఘనత కూడా ఎవరైనా ఉన్నారంటే అది మన పొంగూరు నారాయణ గారు. అలాంటి ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం. ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్నో కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తే ఇటు బడులు, స్కూల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ కానివ్వండి, ఇటు రోడ్లు కానీ ఎక్కడికక్కడ ప్యాకెట్లు మాట్లాడి అధికారులతో మాట్లాడి పనుల్ని వేగవంతం చేస్తున్న మంత్రి మన నారాయణ గారు. ఇంకొక విషయం, ఇది అభివృద్ధి ప్రజల కోసం. ఇకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనాడు 83 నుంచి ఉన్న వాళ్ళు కానీ
తర్వాత 2000 సంవత్సరం నుంచి నేను చూస్తున్నా చాలామంది కార్యకర్తలు అంటే ఎక్కడో 10 మందికి ఒక ఉద్యోగం, లేదంటే ఒక నాయకుడిగా ఉన్న వాళ్ళు కూడా ఒకరికో ఇద్దరికో లేకుంటే వాళ్ళ సన్నిహితులకో ఒక 5 మందికో 6 మందికో తప్పకుండా హెల్ప్ చేసి ఉంటారు. కానీ ఈరోజు నాకు చేసిన వాళ్ళు, నా సైనికులు ఎవరైతే ఉన్నారో నాతో పాటు అన్నిటిని వదిలిపెట్టి ప్రజల ముందుకు వచ్చి ఓటు అడిగిన ప్రతి ఒక్క 3000 కుటుంబానికి నేనున్నానని అనిపించుకునే విధంగా ప్రతి ఒక్కరికి నేను చేయాలి అని ఒక సంకల్పంతో ఏదొచ్చినా నాకు తెలిసినంత వరకు ఏ కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి వచ్చినా, ఏ కార్యక్రమం అన్నిటి వచ్చినా ఇది మన టీంకే ఇవ్వాలి, ఇది మన వాళ్ళకే ఇవ్వాలా, తర్వాతే ప్రజలకు ఇచ్చేది ఉంది అని చెప్పి మీ అందరినీ హక్కును చేర్చుకునే ఏకైక నాయకుడు పొంగూరు నారాయణ గారు. ఇది గర్వంగా నేను చెప్తున్నా. ఎందుకంటే 30 సంవత్సరాల చరిత్రలో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇంత దగ్గరికి ప్రతి ఒక్క కార్యకర్తకి ఇది చేయాలి అనే సంకల్పం ఉన్న నాయకుడు మన నారాయణ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఇకపోతే ఒక ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాదు, తన సొంత నిధులతో సంవత్సరానికి 10 కోట్లు విరాళం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి కూడా మాట్లాడి వాళ్ళందరూ ఒప్పందం మీద మీ అందరి కోసం చేస్తున్న ఏకైక నాయకుడు పొంగూరు నారాయణ గారు. అది కాకుండా మీ యొక్క జీవితాలు అంటే తాత్కాలికంగా ఏదైనా ఒక ఉప్పతో లేకపోతే ఒక పెళ్ళో అనే కార్యక్రమాలే కాకుండా మీ అందరి జీవితాలు నిలబడే విధంగా, మీ జీవితాలు మీ కుటుంబాలు బాగుండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్రతి ఒక్కరికి ఒక జీవన ఉపాధి కల్పించాలని, కార్యకర్తలు కూడా మన స్థాయిలో పనిచేయాలని, అందరినీ ఏకపక్షంగా చూస్తూ ఇటు నాయకుల కార్యకర్తల అని లేకుండా ప్రతి ఒక్కరిని సమాన స్థాయిలో చూస్తూ ఉన్న ఏకైక నాయకుడు నారాయణ గారు. ఇవన్నీ కూడా మహానాడులో మనం చెప్పుకునే పరిస్థితి. నాకు ఆ అదృష్టం దొరకడం నిజంగా అదృష్టం. ఇంకా చెప్పాలంటే చాలా టైం ఉంది, కానీ నాకే మొదటి ఇస్తారని కూడా నేను అనుకోలేదు. కాబట్టి నాకు వచ్చిన అవకాశాన్ని మనం నీ కళ్ళతో చూస్తున్నాను కాబట్టి మీ అందరు కూడా ఆ ఫలాలు అందుకుంటున్నారు కాబట్టి మీ అందరు కూడా ఒక్కసారి హర్షధ్వనాలతో ప్రతి ఒక్కరూ నారాయణ గారికి ధన్యవాదాలు తెలపాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ మహానాడులో నాకు అవకాశం కల్పించిన పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445. Hi Nilor, please subscribe to N3 TV.